ఇప్పుడు హార్స్లీ హిల్స్లో ఉన్నాం. హార్స్లీ హిల్స్ అంతా ఈ బండ మీద వచ్చేసినాము. ఇదిగోని చూడండి, నా తీయప్ప కోడిని. ఆ కోడి కవర్ తీయండి. ఫుల్ చికెన్ వండి చెక్కి తెచ్చినాము. 2 కోళ్ళు ఓపెన్ చేసేయి. లెగ్ పీస్, నాట్ లెగ్ పీస్. దోశ 2 కోళ్ళు చూడండి, బాగా చింపంగా అట్లా చూడండి. 2 కోళ్ళు ఇంకా అట్లా పెట్టి పడిపోతుంది. అంతా వద్దా? లెగ్ పీస్ చూడండి, బాగా 2 కోళ్ళు ఫుల్ కోడి తెచ్చినాం. దానికి కావాల్సిన ఇంటిగ్రేట్స్ అన్నీ కూడా తెచ్చినాం. ఇదా మా వైఫ్ ప్రసన్న ప్రిపరేషన్ చేస్తుంది. సిగ్గుపడిపోతుంది ఓ అని. కట్లు కూడా ఎరకొచ్చినారు. మా చిన్న బామర్ది రాజు, మళ్ళీ ఇంకా పిల్లాడు ఆడ పోయి ఆడ చెట్లన్నీ ఎరగొట్టుకొని వచ్చేసినారు. ఇక్కడ వచ్చిద్దా ఒకసారి నవ్వుతాడు. ఫాస్ట్గా చేయమమ్మా, ఫాస్ట్గా తిందాము అంటున్నాడు. చూద్దాం. మళ్ళీ ప్యాకెట్ పెరికెక్కి వీళ్ళు శక్తి సరిపోలేదు. ఇక్కడ అలసిపోయినారు బాగా. రవ్వ పోయింది. ఓకే ఓకే చాలండి, కొంచెం పక్కన పెట్టండి. అయ్యో అదేం కాదులేండి. ఓకే అదేం కాదంటుంది. గరం మసాలా చింపుతుంది. చింపండి ఫాస్ట్గా. అట్లా కట్ చేయి పని. రాజు ఈ మూల పట్టుకో, అట్లా కోసేయండి. అదే అంతా వేసి పారేయండి గరం మసాలాని. ఒక ప్యాకెట్ కాబట్టి 2 కోళ్ళకి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి. కారం అవి వేసేయండి ఫస్ట్. కారము అవంతా వేసేయి. 2 కోళ్ళకి సరిపోతుంది. నేనేం గారలేదులేండి, బట్ట ఇటుగా వేసినాము. పెరుగు 1/2 లీటర్ తెచ్చుకున్నాము. మంచిగా కళ్ళు మూసుకోండి. చిన్నగా వేయండి, కుప్పని చిన్నగా వేయండి. అట్లా గాలి ఎక్కువ ఇస్తుంది ఫ్రెండ్స్, అందుకోసమే చిన్నగా వేయమంటున్నాం. లేకపోతే మళ్ళీ రిటర్న్ బండి తోలుకొని పోద్దాం మదనపల్లికి. ఓకే ఫ్రెండ్స్, మనం కారం పొడి కూడా వేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా వేస్తున్నారు ప్రసన్న గారు. చంపినారు మొత్తానికి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ క్యాన్ కూడా ఎత్తుకొచ్చేసినాం 20 లీటర్లు. ఒకటి ఫ్రెండ్స్ తీసుకొని పైకి వస్తుంటే బండి బెల్ట్ కట్ అయిపోయి బండి ఒకటి ఆడే పార్క్ చేసినాము. ఒకటి దాంట్లోనే వచ్చినాము. దాగుమధ్యలో వెళ్ళిపోయింది స్కూటీ. రిటర్న్ ఇంకేం చేస్తాం, దారం కట్టుకొని ఇడ్చుకొని పోతాం అంతే ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా అట్లా తెగిపోతే అట్లే చేయండి. 2-3 బండ్లలో బండి ఫ్రెండ్స్. ఓకే వేసేసారు మావిడ గారు చికెన్ మసాలానే. జింజర్ గార్లిక్ పేస్ట్ ఓపెనింగ్స్ వేసేస్తున్నారు. రాజా కొంచెం పెరిగి ఇప్పుడు దానిపైన గాలికి ఎగరకుండా పోతాయి. వెయ్యి పైన నుంచి కొంచెం పైకి ఎత్తిపోయి అట్లా. అది ఇప్పుడు అది తడుస్తూ ఉంటుందిలే. గాలి ఎక్కువ వస్తే అట్లా పైన పెరిగేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు కన్నులోకి ఎగరదు, దూరం ఎగిరిపోదు గాలికి. అదో చిన్న చిట్కా అంతే. నచ్చితే ఫాలో అయ్యండి, లేకపోతే దొబ్బేయండి, ఏం నష్టంలే. అదంతే ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు దాన్ని. అల్లము మళ్ళీ తెల్లవాయలు 2 ఉంటాయన్నమాట. ఊరగాయలు వేసుకుంటారు కదా అల్లం వెల్లుల్లి, అందుకు. ధనియాల పొడి లేదు ఫ్రెండ్స్. అది ఎత్తుకొచ్చినామో లేదో ఫ్రెండ్స్.
అది ఉప్పు, పసుపు, సో ఫ్రెండ్స్ ఆనియన్స్ ఫ్రెండ్స్. లాస్ట్లో నంచింకి బాగుంటాయి ఫ్రెండ్స్, తెచ్చుకోండి బాగా సూపర్గా ఉంటుంది అట్లే. సో ఫ్రెండ్స్ ఇదంతా ధనియాల పొడి ఫ్రెండ్స్, ఓపెన్ చేయదాన్ని. మా పెద్ద బామ్మడిది రెడ్డి శేఖర్ వచ్చింటాడు బాండు, రాలేదో ఏం చేద్దాం. ఫ్రెండ్స్ ధనియాల పొడి వాళ్ళ తమ్ముడు వచ్చినాడు, ఇదిగోండి రాజుబాయ్. ధనియాల పొడి ఫ్రెండ్స్, చూసుకోండి భలే ఉంది ఫ్రెష్. ఇప్పుడే దంచుకొని వచ్చినాం రోల్లో దంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఎవరో కుక్కలాగా అరుస్తున్నారు ఫ్రెండ్స్, వినిపిస్తుందా? కూ అంటారు. ఆ పేపర్ పడిపోయింది, తీసేయి. పెరుగు ఇక్కడ ధనియాల పొడి. మంచి పని చేసినాము మనం. ఏం చేసినాం? కలిపి ఇప్పుడు ఇంకా వేస్తా. కలిపి పసుపు పొడి ఎద్దులే కలిపి చెప్తా. గాలి ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్, గాలికి మళ్ళీ పొల్లు కదా ఎగిరిపోతాయి. వేయాలి దీంట్లోకి. వద్దా? నూనె ఇల్లా వేసి అయితే రవ్వ వేసి. అదే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేసింది నూనె, డబ్బానే వేసింది నూనె ఏమంటే డబ్బానే వేసేసింది. మీరు అట్లయిద్దండి చిన్నగా చెప్పి రాజు మూత తీసి. ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాం బాగా రీఫైండ్ ఆయిల్. చాలే ఫ్రెండ్స్, నూనె ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కోడికి మెతుకోదు ఫ్రెండ్స్, జారిపోతుంది మళ్ళీ కోడిపై నుంచే నూనె జారిపోతుంది కదా, అట్లా కోడికి తగులుతుంది అనమాట మసాలా. ఆడేమన్నా పెట్టప్ప కోడి పీసులు ఆడ పెట్టు, ఆడ బరువుకే ఆపకవి. అది ఆ కవర్లోకే అది పెట్టు, నీళ్ళు పెట్టు ఇంకోసారి ఫ్రెష్గా వాష్ చేయి. అట్లే పెట్టుకో, కవర్లోకి నీళ్ళు పట్టుకోండి అట్లా దీని ఉండపో పెట్టుకో. ఓకే, కోడి క్లీనింగ్ ఫ్రెండ్స్, కవర్లోకి నీళ్ళు పట్టుకొని కడిగేది అనమాట. కొత్త టెక్నిక్ ఇది. బోకులు లేవు ఫ్రెండ్స్, ఓన్లీ ఆకులే ఫ్రెండ్స్. అది కూడా ఉప్పు ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. రాజు అది అట్లా ఇప్పు. చూడండి బాగా వాష్ చేస్తాను రాజు. దాని కింద బొక్కలు ఉంటాయన్నమాట, బొక్కల గిన్నె లేదు కాబట్టి అట్లా లేక. కోడి కాళ్ళు పట్టుకోప పైకి ఎత్తుంగా, పైకి ఎత్తి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఎత్తుకురా, కవర్ ఎత్తుకురా. మళ్ళీ ఇక్కడ అట్లే కడుగుదు కొలాయి కింద. ఫుల్ కోడి ఫ్రెండ్స్ మొత్తం. దాన్ని ఇట్లా చూడండి క్లీన్ చేయి. ఎట్లా పట్టుకున్నావు? మెడకాయ పట్టుకుంటే నీళ్ళన్నీ ఇట్లా కిందకి పడతాయి. అది కింద పెట్టి కవర్లో ఆడితే, కవర్లో కింద పెట్టి పైకి పట్టుకో, రకాలు పట్టుకో అట్లా. అదే ఇప్పుడు పెట్టాడు బాగా కడుగు. అదే ఫ్రెండ్స్ చూడండి, దాన్ని అంతా సర్జరీ చేయించుకొని వచ్చినాం చికెన్ షాప్లోనే. మళ్ళీ మనమేడ ఇక్కడ బాధపడేదని సర్జరీలు ఆడి చేసుకొని ఇక్కడ ఓన్లీ కుకింగ్ మాత్రమే మనము. ఓహో అదే ఆ గిడ్డ అంతా చూడు ఫ్రెండ్స్, అడంతా నువ్వంతా అన్ని చేస్తున్నావు, అదంతా తీసి. ఓకే ఫ్రెండ్స్ అట్లా బాగా కడుక్కోండి. అదేందో నల్ల పొల్ల ఇరికిచ్చేసినాడు. ఓకే ఆఫ్ చేయపక్కల నీళ్ళు లేవు. అయ్యో మొత్తం అంతా ఇది అయిపోయింది. ఆఫ్ చేయకల, ఆఫ్ చేయపా. వాటర్ లేవు ఎక్కువ, చాలు ఆఫ్ చేయండి. అయ్యయ్య ఆ కోడిని ఒక ఆకు ఎత్తుకుద్దా ఇక్కడ పెట్టే దాంట్లో. అవునవును ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నిమ్మకాయ బాగా పిండుకోవాలన్నమాట. అల్లము, పసుపు, కారపొడి, గరం మసాలా, చికెన్ మసాలా, లాస్ట్లో నిమ్మకాయ, మళ్ళీ పెరుగు అన్నీ వేసుకొని బాగా పిండుకోవాలి ఫ్రెండ్స్.
2 కోళ్ళకు ఫుల్ మాలిష్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు బాడీ మసాజ్ చేస్తే ఒక ఉప్పు పక్కకు పెట్టు. అది ఇవి రెండు పక్కన పిండయి. గింజలు తీసినాడు. అవి వేరే గింజలు ఉంటాయి ఫ్రెండ్స్, అవి తీసేయండి. అట్లాంటివి ఏమన్నా ఉంటే మేము తీసినాము, మళ్ళీ వచ్చినాయి ఎట్లా. ఒకటి పిండేయండి, ఇంకో ఉప్పు ఉన్నాయి. లేకపోతే పెట్టరా అది కూడా పెట్టరా, లాస్ట్లో బాగుంటుంది అది. 2 పక్కకు పెట్టుకోం ఫ్రెండ్స్. నిమ్మకాయ ఉప్పులు కాళ్ళ నుంచి ఇట్లా పైన ఇట్లా వేసుకొని తింటే నా సామిరంగా ఉంటుంది. అది ఎత్తుకోండి అప్ప, కోడి బాడీలో ఎత్తుకోండి. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత అట్లా నాకు చూడు, ఉప్పు అన్నీ సరిపోయినాయేమో. ఒకవేళ సరిపోయిపోయినా మళ్ళీ వేసుకోవచ్చులేండి. ఉప్పు అయితే ఏముంది, ఫస్ట్ ఒకటి దానికి బాగా మాలిష్ చేయాలి. అది ఆడబెట్టి బ్యాగ్ పైన కొంచెంసేపు. చూడండి ఫ్రెండ్స్, అట్లా బాగా బాడీ మసాజ్ చేయాలి కోడికి. ఇప్పుడు బాగా బాగా మంచి పని చేసినాడు. కూలింగ్ వాటర్ అంతే ఫ్రెండ్స్. చూడండి అట్లా కూల్ వాటర్ తెచ్చుకోండి, ఎండాకాలం కదా బాగుంటాయి. గతి లేనప్పుడు హాట్ వాటర్ తాగాల్సిందే. ఇంకా కొన్ని అవి తాగండి, కొన్ని ఇవి తాగండి, సరిపోతాయి. లెవెల్ అయిపోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అట్లా బాగా తట్టించేయాలి. బాగా కోడి లోపల కూడా పెట్టండి, కడుపు లోపలంతా. కాదు, మంచి కట్టి తీసుకోవాలప్ప, దాన్ని చెక్కి ఇట్లా కాల్చుకోవాలి. ఇప్పుడు మనము మంచి కట్టెలు 2 ఎత్తకరాపో చెప్తా 2 కోళ్ళకి. అవన్నీ కాలిపోతాయి, కొంచెం పచ్చిగా ఉండేటిదా. అది ఆడ బరువుకు చచ్చిపోతుంది, అది తట్టుకోదా, పడిపోతుంది. మళ్ళీ చూసుకుంటే ఏముండదు, కోడి ఆడ బొగ్గు అయిపోతుంది అంతే. బరువు మళ్ళీ చిన్నగా ఆరిపోతుంది. ఇంకా చూడు, ఆడ పోయి 2 బెరకరా. అదే ఇంకా కూడా ఎత్తుకోండి. అది అట్లే పక్కకి పెట్టు ఫ్రెండ్స్, దాంట్లోనే అట్లా నానబెట్టు. కోడి ఫ్రెండ్స్ ఇట్లా ఇసిరేయకూడదు, చిన్నగా ఆడ పెట్టండి. అదంతా పక్కన ఎగిరి ఆ బాబు నోట్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇసిరేస్తే. ఓ చూడండి, దీనికి ఎన్ని సర్జరీలు చేసినాము. చిన్న కోడి భలే ఉంది, మన గుండకాయలాగా ఉంది. అసలుకి హార్ట్ షేప్లో ఉంది కదా కోడి. ఆ మధ్యలో కోసిన్లా అడంతా పూసే బాగా. దాని లోపల అంతా రెక్కల కింద కాట్లు పెట్టినలే, అట్లే పెట్టేయాలి. అట్లా ఓకేనా ఫ్రెండ్స్. అట్లా బాగా దట్టించేయాలన్నమాట మసాలాలు. బాగా ఇది అయిపోతే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అదంతా అయిపోతే కార్యక్రమం ఈ పక్క కట్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి అలా. ఓకేనా. మా రాజు మొత్తం కట్లన్నీ ఇంచి పెడతాడు కింద. చూడండి, చిన్న చిన్న సందర్శకులంతా వస్తుంటారు హార్స్లీ హిల్స్కి. చూడండి అక్కడ ఎంత బాగుందో, దట్టంగా ఫుల్ భలే బాగుంది. చూడండి వాతావరణం. ఎన్నో షూటింగ్లు జరిగినాయి మన తెలుగు సినిమాల్లో. మోహన్ బాబు సినిమాలో ఎక్కువ మోహన్ బాబు ఇక్కడే తీస్తాడు. అంతా రెడీ చేసిన తర్వాత అగ్గి పెట్టడమే ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ ఆరిపోతాను ఫ్రెండ్స్ గాలికి. దీన్ని అంతా ఇట్లా అనగొట్టా. దాని ఫ్రెండ్స్ అగ్గి మంటుకుంటుంది. దాంట్లో పెట్టినావా?
ఎత్తుకోరా అమ్మమ్మ మళ్ళీ అయిపోతుంది. అయిపోయిలేబో ఏంది నువ్వు ఇంకొచ్చేది. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత లేట్ చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత లేట్ చేస్తారు. ఆడేమో అగ్గి ఆరిపోతుంది ఫ్రెండ్స్. ఈ అగ్గేమో ఇట్లా వచ్చేయింది ఫ్రెండ్స్. అగ్గేమో అక్కడ లైట్గా కట్లు కంటుకునింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఈ అగ్గి ఇట్లా చిన్నగా వచ్చేయింది ఫ్రెండ్స్. నేనేం ఆర్పను ఫ్రెండ్స్. ముడ్డిలో దొరకకుండా దొరుకుతుంది. ఆడేమో ఫ్రెండ్స్ అగ్గేమో ఆరిపోయింది ఫ్రెండ్స్. కట్లు ఉండే కదా పెట్టేదే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్నగా అగ్గి వచ్చేయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ప్రసన్న అక్క నవ్వుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ కట్లు పెట్టరు రాజు. ఈ వీడియో ఇలా ఇట్లా కట్లు పెట్టాలా పెట్టి అట్లే చిన్న ఇంత అంత పెద్దగా పెట్టద్దా. సరే అట్లా పెట్టి చెప్తా. కట్టు ఫ్రెండ్స్ ఆరిపోతుంది ఫాస్ట్గా. అయ్యా పెట్టు ఇంకోటి పెట్టు. దాపక్క కొట్టింది చూడు ప్రసన్న, అది ఎత్తుకో నువ్వు.